నకిలీ మద్యం కేసులో నిందితులను 4వ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. జోగి రమేష్, రాములను విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. వారిని ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా జోగి రమేష్, రాము ఉన్నారు. నకిలీ మద్యం కేసులో నిందితులను 4వ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. జోగి రమేష్, రాములను విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. వారిని ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా జోగి రమేష్, రాము ఉన్నారు. నకిలీ మద్యం కేసులో నిందితులను 4వ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, ప్రజెంట్ జోగి రమేష్ కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అందులో భాగంగా ఈ రోజు కూడా విచారణ జరిగేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇదివరకు కూడా విచారించినటువంటి సమయంలో ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మొదటి నుంచి చెప్పినట్టుగా దానికి సంబంధించినప్పటికీ కూడా ఎటువంటి ఆధారం లేదు. ఆ నేరం అధికార యంత్రాంగం కేవలం కష్టపూర్వకంగా రాజకీయ ఈ ఇష్యూని వాడుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నట్టు కూడా విమర్శించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు రాబోయేటువంటి రోజులు ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. విచారణ సమయంలో జోగి రమేష్ సహకరించట్లేదు అనేటువంటి ఒక అభ్యంతరం అధికారుల నుంచి, న్యాయవాదుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ముందుకు తీసుకెళ్తారు, రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారాన్ని రాజకీయంగా కూడా జోగి రమేష్ పై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా నిరూపిస్తారు, ఛార్జ్ షీట్ లో పొందుపరిచేటువంటి అంశాలు, అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి అంశాలతో పాటుగా కల్తీ మద్యానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఆయన చేసినటువంటి రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా రాజకీయంగా కూడా చర్చనాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ హరీష్.